రోజుకి అలాగే కిషోర్ గారు దాదాపు ఒక 40 మందికి హోమ్ కంపోస్టింగ్ అనేది మనము ఇంటింటికి చాలా మంది ఆడవాళ్ళు చెట్లు మనందరి నాయకులు స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు శానిటరీ వర్కర్స్గా ఉన్నటువంటి మీ అందరి కోసం ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు దొరబాబు గారు, ప్రైమరీ కమిటీ సభ్యులు మోదూరు కిషోర్ గారు, అలాగే బీజేపీ నుంచి పండవరావు గారు, కౌన్సిలర్ గారు, మన కమిషనర్ గారు, అలాగే సీనియర్ ఈ శానిటైజేషన్ మీద చాలా అవగాహన ఉన్నటువంటి సోదరుల వారు వీరందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం మన పిఠాపురం మున్సిపాలిటీలో రెగ్యులర్ గా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ 24 మంది ఉండటం, వారికి సహాయంగా అవుట్ సోర్సింగ్ నుంచి అవకాశం నుంచి 47 మంది పనిచేస్తా ఉన్నారు. వీరితో పాటు మన మున్సిపాలిటీలో పారిశుధ్యం మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో మరి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుల వల్ల మొత్తం పిఠాపురం పట్టణం అంతా కూడా సరిగా పారిశుధ్యం నెరవేర్చలేకపోతా ఉన్నాం. దానికి కారణం పారిశుధ్య కార్మికులు కొద్దిగా తక్కువగా ఉండటం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని మరి వీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి తోడుగా మరొక 40 మందిని మన మున్సిపాలిటీకి కొత్తగా తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 72 మందికి తోడుగా మరొక 40 మందిని మరి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే మనం శుభ్రం చేసి ఎక్కడ వెళ్తున్నా కాడికి వెనకాల మళ్ళీ మామూలుగానే తయారవుతుంది. అటువంటి ఫోటోలు తీసి పిఠాపురంలో పారిశుధ్యం కరువైంది అనేటువంటి వార్తలు పదే పదే చెప్తా ఉన్నారు. దయవచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి మన కోసం నిత్యం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు, మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి పేరు తెచ్చే విధంగా, వారు కీర్తిని ఇనుముడింపు చేసే విధంగా మరి మీ అందరూ కూడా సహకారం అందించాలనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి పారిశుధ్య సోదరులందరూ కూడా మీ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ మీద వారు ఎంత పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారికి మీ అందరికీ తెలుసు. మరి అంతే పెద్ద మనసుతో మన పట్టణాన్ని ఎప్పుడు పారిశుధ్యంలో ఎటువంటి లోటు లేకుండా మీరు సహకరించాలనేటువంటి కూడా మిమ్మల్ని అందరినీ వేదిక ద్వారా కోరుకుంటూ, ఏదైతే ప్రభుత్వ ప్రోత్సాహాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ మీకోసం వచ్చినన్ని కూడా ఇప్పుడు సవివరంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి వచ్చినటువంటి ఎవరైతే స్వచ్ఛంద సంస్థల సిబ్బందులు కానీ మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులు కానీ సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఏదైతే నూతనంగా రేపు రాబోయే వారంలో నూతనంగా 40 మందిని తీసుకోవడం జరుగుతుంది. 40 మందిని ఏదో సిఫార్సుల ఆధారంగానో రికమెండేషన్ ఆధారంగానో తీసుకోవడం కాదు, నిజంగా మరి
ఆ పని పట్ల శ్రద్ధతో పనిచేసేవారు కానీ నిజంగా బతుకు తెరువు కోసం పనిచేసేవారైతే పట్టకూటి కోసం పనిచేసేవారైతే ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది. అంతేగాని మున్సిపాలిటీలో ఉద్యోగం తీసుకుని మళ్ళీ ప్రైవేట్ కార్యక్రమాలకి ఒక గంట ఊడ్చి వెళ్ళిపోతామంటే కుదరదు. మరి ఖచ్చితంగా మరి ఏదైతే ప్రభుత్వం మీకు కేటాయించిన గంటలన్నీ కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. పూర్తిగా మరి పారిశుద్ధ్యం పట్ల మరి మీరు పనిచేసేటువంటి విధానం ఉన్న వారే మీరు జాయిన్ అవ్వాలి కానీ మీరు ఏదో సిఫార్సు లేఖలు తెచ్చి రికమెండేషన్లు తెచ్చి చేస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందుకనే ముందుగానే మీరు ఉద్యోగాలు రాకపోయినా దీని మీద ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో వారందరూ ఈ రోజు మీటింగ్ పిలవడం జరిగింది. ఆ మీటింగ్ లో ఎవరైతే దీనికి అర్హులో వారందరినీ గుర్తించడం జరుగుతుంది. కొత్తగా నియమిస్తారనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా ఢిల్లీ సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ సోదరులు ఉండొచ్చు వారందరికీ కూడా పేరు పేరున పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడేటువంటి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలతో పాటు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి దాని మీద ఈరోజు మరి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే త్వరలోనే కొన్ని ఆధునిక యంత్రాలు కూడా మన పట్టణానికి పిఠాపురం పట్టణానికి రాబోతా ఉన్నాయి. చెప్పండి. ఆ యంత్రాలు కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి దాని మీద కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, అలాగే ఏదైనా మరి పారిశుద్ధ్య కార్మికులు రాత్రి పోవల్లో పనిచేసేటప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలకి గురవునప్పుడు మరి మనం యాక్సిడెంట్ కానీ ఏదైనా గురైనప్పుడు మనకి ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం అందిస్తాయి, మనం ఏ విధంగా మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్పుడు మీకు తెలియజేయడం కోసం, అలాగే ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మరణాలు సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి అవన్నీ చెప్పడం కోసం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఎప్పుడు పారిశుద్ధ్య కార్మికులుగానే మిగిలిపోకుండా మరి పట్టణాన్ని ఈ పట్టణ ప్రజల కోసం మరి ఆర్గనైజేషన్లో కష్టపడుతున్నటువంటి మీరు కేవలం పారిశుద్ధ్య కార్మికులుగానే మిగిలిపోకుండా ఒక పారిశ్రామికవేత్తలుగా మరి ఆర్థికంగా బలపడే విధంగా కూడా మరి మన ప్రభుత్వం కొన్ని స్కీములు ఇవ్వడం జరుగుతూ ఉంది, కొన్ని ప్రోత్సాహాలు ఇస్తూ జరుగుతూ ఉంది. ఆ ప్రోత్సాహాలను కూడా మీరు వినియోగించుకుని మరి ఇప్పుడు వెనకబడతానికి గురి కాకుండా మరి ఆర్థికంగా కూడా మీరు బలపడాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రోత్సాహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సుమారు 4 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మరి పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వారు మన కమిషనర్ గారు మరి మీరు కూడా చాలా దీనికి తోడు ఈ అన్ని కార్యక్రమాల మీద ఒక అవగాహన కలిగించే విధంగా మీకు రాజమండ్రి నుంచి మరి ఈ కార్యక్రమాల పట్ల పూర్తిగా అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారిని కూడా ఇక్కడికి వారి టీంతో రావడం జరిగింది. వారి టీం కానీ వారు కానీ ప్రతి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా విని రేపు రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా మన పారిశుద్ధ్యం ఏ విధంగా మనం చేసుకోవాలో తెలుసుకునేటువంటి విషయాలు కూడా అన్ని ఇక్కడ మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. దానికోసం మొట్టమొదటిగా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మరి ప్రత్యేకమైనటువంటి మరి పరిస్థితులు నెలకొన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో. మరి ఎప్పుడు లేని విధంగా ఒక పక్కనే పారిశుద్ధ్యమే కాకుండా పట్టణం అంతా కూడా సుందరీకరణ జరిగే విధంగా కూడా
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మెరుగుపడాలంటే మరి అధికారులు ఎంత చేసినా, రాజకీయ నాయకులు ఎంత ప్రయత్నించినా దానికి మొట్టమొదటి మెట్టు మీరే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ కష్టం ద్వారానే ఈ పట్టణ ప్రజలు సుఖవంతంగా బతుకుతా ఉన్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పట్టణ ప్రజలుగా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి ప్రజలు సుఖంగా నిద్రపోవాలి, తెల్లవారితో సుఖంగా రోడ్ల మీద తిరగాలన్నా మీ యొక్క కష్టమని కూడా పదే పదే మన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం కూడా జరిగింది. మరి ఏదైతే రెల్లి సోదరులు ఉన్నారో, మరి ముఖ్యంగా రెల్లి సోదరులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేనటువంటి అభిమానం. ఈ రోజు మరి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధిలో ఎక్కడా కుంటిపడకుండా మరి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక జోడు గుర్రాల్లాగా స్వారీ చేస్తూ మరి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మరి సహకారాన్ని తీసుకుని ఈ రాష్ట్రాన్ని మరి దేశ చరిత్ర పటంలో ముందు వరుసలో నిల్చునే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయత్నానికి మీ వంతు సహకారం కూడా పూర్తిగా అందించాలనేటువంటిది పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీరందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, రాష్ట్రం అంతా కూడా దయచి మీరు ఈ మాట శ్రద్ధగా వినాలి. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి, అనేక నగర పంచాయతీలు ఉన్నాయి, అనేక గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాకపోతే రాష్ట్రం అంతా, దేశం అంతా పిఠాపురం పట్టణాన్ని పదే పదే చూస్తూ ఉంటుంది. పిఠాపురంలో మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, ఒక కొబ్బరాకు కింద పడినా పారిశుద్ధ్యం బాగోలేదని ఇస్తా ఉన్నారు. మీరు రాత్రి భవనంలో కష్టపడతా ఉన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా కోసం, అందంగా ఉంచడం కోసం రాత్రి భవనంలో మీరు కష్టపడుతున్నప్పటికీ కొంతమంది ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎక్కడైనా మూల చిన్న చెత్త మిగిలితే పిఠాపురంలో పారిశుద్ధ్యం లేదని ఇది దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉన్నారు. దయవుంచి మీరు పని చేయటం లేదని కాదర్థం. పవన్ కళ్యాణ్ గారి యొక్క కీర్తిని అణచివేయాలనేటువంటి కొంతమంది కుహానా రాజకీయ నాయకులు కానీ, కొంతమంది పేటీఎం వ్యక్తులు కానీ మన పిఠాపురాన్ని అభివృద్ధి లేదని చూపెట్టడం, పారిశుద్ధ్యం లేదని చూపెట్టడం, సంక్షేమం అందట్లేదని చూపెట్టడం, దాంట్లో భాగంగా ముఖ్యంగా మరి పారిశుద్ధ్యం అనేటువంటి ప్రతి నిమిషానికి ఇక్కడ ఇలా ఊడ్చిన గంటలోనే మళ్ళీ పారిశుద్ధ్యం పేరుపోతుంది. మనం ఇక్కడ శుభ్రం